మధ్యప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది అనే సామాన్య విద్యార్థి సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి అసాధారణ విజయాన్ని అందుకున్నాడు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అథర్వ 2 సార్లు నీట్ పరీక్ష రాసి మంచి మార్కులు సాధించాడు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద తనకు సీటు వస్తుందని ఆశపడ్డాడు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంతో అతడికి అడ్మిషన్ దక్కలేదు. తనకి జరిగిన అన్యాయంపై హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో అథర్వ ఏమాత్రం అధైర్యపడకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. కనీసం లాయర్ను కూడా పెట్టుకోకుండా తన వాదనలను తానే ఆన్లైన్ ద్వారా న్యాయమూర్తులకు వివరించాడు. అథర్వ తన పరిస్థితిని వివరిస్తూనే చెప్పిన మాటలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంతగానో కదిలించాయి. కేవలం 10 నిమిషాల వాదన విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ నియమాల్లోని తప్పుల వల్ల ఒక తెలివైన విద్యార్థి డాక్టర్ అయ్యే అవకాశం కోల్పోకూడదని స్పష్టం చేసింది. ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే వాటిని మూసివేయడం ఉత్తమమని కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి వారం రోజుల్లోగా అథర్వకు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని కేంద్ర వైద్య మండలిని మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక కుర్రాడు తన హక్కుల కోసం దేశ అత్యున్నత కోర్టులో పోరాడి గెలవడం ఇప్పుడు అందరికీ పెద్ద స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే కోర్టు నుంచి గెలుపు పిలుపు వచ్చినప్పటికీ ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు ఎంత ఉంటాయనే విషయంపై అథర్వ కుటుంబంలో ఇంకా కొంత ఆందోళన ఉంది. సాధారణంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు భారీగా ఉంటాయి కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన తమకు ఆ ఖర్చు భారమవుతుందేమోనని వారు భయపడుతున్నారు. ఏది ఏమైనా ఒక విద్యార్థి తన పట్టుదలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపి విజయం సాధించటం గమనార్హం. న్యాయం కోసం లాయర్ లేకపోయినా నిజాయితీగా వాదిస్తే విజయం దక్కుతుందని అథర్వ నిరూపించాడు.